హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చి కొంచెం స్పెషల్గానే నేను వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు అయితే చెప్పుకుందాం అనుకుంటున్నాను మీతో. ఎలా అంటే ఈరోజు డే వచ్చేసి కొంచెం స్పెషల్. ఈరోజు వంట అయితే మా వారు చేస్తున్నారనమాట. ఈరోజే కాదు, మంత్లీ ఈ టైంలో అయితే మా వారే చేస్తారు. నాకు చాలా 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 సపోర్టివ్గా ఉంటారనమాట. ఎందుకంటే మెయిన్లీ ఆడవాళ్ళకి మంత్లీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్. సో ఆ టైంలో అయితే లేడీస్కి చాలా అంటే చాలా వీక్గా ఉంటారనమాట. సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఆ టైంలో మనల్ని ఎంత సపోర్ట్ చేస్తుంటే అంత అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఆడపిల్లకి బంగారాలు దిగేయాలి, లేకపోతే ఇది కొనిపించాలి అది కొనిపించాలి అని ఏమి ఉండదు. అది లేకపోయినా సరే హ్యాపీగా ఉంటాం. కానీ మన పక్కన చుట్టుపక్కన ఉండేవాళ్ళు లేదా మన హస్బెండ్ కానీ మనకు ఒక చిన్న మోరల్ సపోర్ట్ ఇస్తూ మనం ఏదైనా చేస్తున్నా సరే దానికి కొంచెం మోటివేషన్ ఇస్తూ అని ముందుకు నడిపిస్తూ కొంచెం ఇలాంటి సిక్నెస్ టైంలో కూడా మనకు సపోర్టివ్గా ఉండి మనకు సాయం చేస్తూ ఉంటే చాలు అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఏ ఆడపిల్లకైనా అదే ఉంటుంది నాకు తెలిసి. ఇక ఈ టైంకి వచ్చేసరికి ఆ సిక్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనల్ని అర్థం చేసుకొని మనకి చెప్పకుండానే అన్నీ చేసే ఇలాంటి హస్బెండ్ ఉండటం నాకైతే చాలా లక్కీ అనిపిస్తుంది. నేనైతే ఎంతో అదృష్టం చేసుకున్నానని అనుకోవాలి. ఇప్పుడనే కాదు, నేనైతే ఎప్పుడు చెప్తాను, మా హస్బెండ్ వచ్చేసరికి ఎంత అర్థం చేసుకుంటారంటే లేడీస్ని దేనిలోనూ తక్కువ చేయరనమాట. ఎలా అంటే నాకు బాగోని టైంలో సరే, ఇలా మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైనా సరే, నేను కన్సీవ్ అయినప్పుడైనా సరే, మొత్తం ఏ టైంలో అయినా నాకు కొంచెం కష్టంగా ఉన్న టైంలో తను నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట. చేస్తారు కూడా. ఇప్పుడనే కాదు, లైఫ్ టైం కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. మొత్తం నాకు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను చెప్పనవసరం లేదు, తనే అర్థం చేసుకొని మార్నింగ్ లేచి తనే వంట చేస్తారు. తనకి చేసుకొని లంచ్ బాక్స్ కట్టేసుకొని నాకు కూడా చేసి పెట్టి వెళ్ళిపోతారనమాట. సో అంతకుముందు శిశాంత్ రాకముందు అయితే నేను ఆ డే అంతా పడుకునే ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంకా అలా కుదరదు కదా. శిశాంత్తోనే వాడిని చూసుకోవాలి, వాడితో ఆడాలి, వాడితో తిరగాలి, వాడికి వండి పెట్టాలి. సో కొంచెం అంత రెస్ట్ అయితే దొరకదు నాకు. ఇక దీన్నైనా కొంచెం కవర్ చేద్దామని తనైతే ఈ పనినైతే చేస్తారనమాట. కొంచెం రెస్ట్ ఇవ్వటానికైతే నాకు ట్రై చేస్తారు. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, నేను కన్సీవ్ అయినప్పుడు లిటరల్లీ నాకు ఎంత హెల్ప్ చేశారంటే అది ఇంకా నేను అసలు ఇంకా లైఫ్ టైం మర్చిపోలేనమాట. ఈ 2 months ఏంటంటే నాకు అసలు మామూలు సిక్కు కాదు, లేవలేకపోయేదాన్ని. అసలు మొత్తం పడుకునే ఉండేదాన్ని. మార్నింగ్ మొత్తం ఆఫీస్కి వెళ్ళే ముందు వంట చేసి టిఫిన్ చేసి అలాగే నాకు జ్యూస్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అక్కడ అన్నీ పెట్టి తినమని చెప్పి వెళ్ళేవారు అనమాట. నేను వచ్చేసరికి అసలు ఏమి ముట్టుకునేదాన్ని కాదు, ఎందుకంటే లేవలేకపోయేదాన్ని, అంత సిక్నెస్ వచ్చేది. మొత్తం ఒక టైం వచ్చిందంటే ఇంక వామిటింగ్, మొత్తం ఏదైనా స్మెల్ పడేది కాదనమాట. అలాంటి టైంలో ఇంకా దగ్గరుండి వచ్చిన తర్వాత నాకు తినిపించి తను తిని మొత్తం అంతా క్లీన్ చేసి లిటరల్లీ చాలా అంటే చాలా ఓపికగా చేశారనమాట. అది ఇంకా ఎలా చెప్పాలంటే, ఇక మా అమ్మ కానీ అత్తయ్య వాళ్ళు కానీ నాకు ఈ సిక్ ఫీలింగ్ కొంచెం తగ్గిన తర్వాత వచ్చారు. ఆ లైఫ్ మొత్తం ఆ సిక్ ఫీలింగ్ ఉన్నంత వరకు మాత్రం నన్ను మా అమ్మలా చూసుకున్నది మాత్రం మా హస్బెండే అనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఎలా అంటే నిజంగా గాడ్ ఎలా ఉంటారో తెలియదు కానీ మా హస్బెండ్ రూపంలో అయితే నేను చూసుకుంటాను. నాకు అంత హెల్ప్ అయితే చేస్తారనమాట. ఇక ఈరోజు వచ్చేసరికి మొత్తం తనే చేశారు. ఇక ఈ పీరియడ్స్ విషయానికి వస్తే ఏంటంటే, కొంతమంది ఏంటంటే పిల్స్ వేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ అనో లేకపోతే ఏదైనా పూజనో ఏదైనా అకేషన్ అని చెప్పేసి పిల్స్ వాడుతూ ఉంటారనమాట. అది చాలా డేంజరు. ఇప్పుడనే కాదు, ఎప్పటికైనా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ పిల్సే అవుతాయి. సో గైస్, ఎప్పుడైనా సరే ఏదైనా మన లైఫ్కి మించి కాదనమాట. అందుకని దాదాపు అవి అవాయిడ్ చేయడానికే చూడండి. మీలో ఎంతమంది ఈ ప్రతిదానికి పిల్స్ వేసుకుంటారో కామెంట్ చేయండి. ఒకవేళ అలా వేసుకోవాల్సి వస్తే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
ఇక వచ్చేసి తర్వాత మనకి వెనకటి కాలంలో ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే 3 రోజులు అనేవి బయట ఉంచడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఎందుకంటే దాదాపు బయట ఉంచుతారు. మా చిన్నప్పుడు అంటే మేము పెళ్ళి కాకముందు ఇంట్లో ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య కానీ మమ్మల్ని సపరేట్గానే ఉంచేవాళ్ళనమాట. ఆ 3 days చాలా రెస్ట్ దొరికిద్ది. యాక్చువల్లీ ఆ టైంలో లేడీస్కి అనేది రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక ఆ 3 days అయితే మంచిగా రెస్ట్ తీసేసుకుంటే మళ్ళీ తర్వాత రోజుకి మనం యాక్టివ్ అవుతాం అనమాట. అందుకని చెప్పి ఆ రీజన్ వల్ల బయట అయితే ఉంచుతారనమాట. ఈ రోజుల్లో ఏంటంటే మొత్తం ఇండివిజువల్ లైఫ్ అవటం వల్ల ఎవరికి వాళ్ళే ఉండటం వల్ల ఇంకా వాళ్ళకి వాళ్ళు చేసుకోవటం తప్పదు. ఇంకా దానికి రెస్ట్ దొరకటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి ఇంకా అది కూడా దొరకటం కష్టమైపోద్ది అనమాట. ఇంకా ఆ టైంలో ఇంట్లో కొంచెం సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, అంతే, ఏం లేదు. ఇంక ఇక్కడ నాకు ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మా వారికి నేను, నాకు మా వారే కాబట్టి ఇంక మేమిద్దరమే ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటాము. ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవటంలో అసలు తప్పే లేదండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇలా అర్థం చేసుకున్న హస్బెండ్ దొరకడం చాలా లక్కీ అని అనుకోవాలి. నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇలా అర్థం చేసుకొని అన్నీ చేసి పెట్టి అన్నీ చేసి వెళ్ళే వాళ్ళు చాలా రేర్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ జనరేషన్కి వచ్చి చాలా వరకు జెంట్స్ ఇలానే ఉంటున్నారు, అర్థం చేసుకొని అన్నీ చేస్తున్నారు. అంటే మన నాన్న ఆ టైంలో వాళ్ళకైతే ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళకి పాపం వాళ్ళకి ఇవన్నీ అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అవేమీ తెలియకుండా చూసేవాళ్ళు అనమాట. లిటరల్లీ మా ఇంట్లో ఎలా ఉంటుందంటే మొత్తం అందరూ ఆడపిల్లలే అనమాట. ఫస్ట్ మాకు 4 అత్తలు, తర్వాత వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అమ్మ రావటం. సో ఇలా అందరూ ఆడవాళ్ళే కావటం వల్ల మా నాన్న వాళ్ళకి కానీ మా తాతయ్య వాళ్ళకి కానీ వాళ్ళకి ఇవన్నీ ఏం తెలీదు. అసలు ఇంతవరకు గ్యాస్ వెలిగించడం కూడా రాదనమాట మా నాన్నకి. సో ఇంకా ఆ జనరేషన్కి అయితే తెలియదు కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఈ జనరేషన్లో అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. ఈ ఉన్న సోషల్ మీడియా నెట్వర్క్ కానీ ఏదైనా సరే ప్రతి విషయం అందరికీ తెలుస్తుంది అనమాట, ఎలా ఉండాలి ఏంటనేది. సో దానివల్ల ఏమో కానీ చాలామంది జెంట్స్ అయితే లేడీస్ని అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరు చాలా వరకు అర్థం చేసుకుంటారు. చాలామంది ఎందుకు మా పక్కన మా బావగారు కావచ్చు, అన్నయ్య వాళ్ళు కావచ్చు, చాలామంది మా ఫ్యామిలీ వరకు అయితే చాలా హెల్ప్ చేస్తారు ఆడవాళ్ళకి. మా అమ్మ వాళ్ళ తరపునైనా సరే, మా నాన్న వాళ్ళు చేయలేకపోయినా సరే కొంచెం మాకైతే రెస్ట్ ఇవ్వడానికి అయితే చూస్తారనమాట. అలాగే మా మావయ్య అయినా అందరూ చాలామంది ఆడవాళ్ళని అయితే చాలా బాగా చూసుకుంటారనమాట. సో గైస్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ వర్క్ తీయటానికి కూడా నాకు కొంచెం అవ్వట్లేదు అనమాట బ్లాగ్ అనేది. ఇంకా అందుకని కొంచెం అయితే వీడియో తీసాను. ఎందుకంటే బ్లాగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను కదా, సో ఇంక మధ్యలో ఆపకూడదు అనే ఉద్దేశంతో కొంచెం ఓపిక చేసుకుని అయితే ఇవాళ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇక రేపు అయితే చూడాలి. ఇక రేపు నాకు కొంచెం బాడీ సపోర్ట్ చేస్తే పెడతాను, లేకపోతే రేపు స్కిప్ చేసి ఎల్లుండి అయితే పెడతాను. సో చూద్దాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మీ ఆలోచనలు కూడా నాతో షేర్ చేసుకోండి. ఆ పీరియడ్స్ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీ సజెషన్స్, మీకు తెలిసిన సజెషన్స్ అయితే మీరు చెప్పండి. అంటే కొంతమందికి పీరియడ్స్ టైంలో చాలా లిటరలీ కడుపు నొప్పి ఉంటుంది. ఆ టైంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే అవి ప్రాబ్లమ్స్ రావు అని మీకు తెలిసినవి ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లో. ఇంకొంతమంది అయితే తెలుసుకుంటారనమాట. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ టైంలో నేను ఇంటర్ చదివేటప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. తను లిటరల్లీ పీరియడ్స్ టైం వచ్చినప్పుడు అయితే కాలేజ్లో ఏ పొట్టకి చున్నీ అయితే గట్టిగా కట్టేసుకొని అసలు చాలా ఇబ్బంది పడేదన్నమాట. నాకు చాలా బాగా గుర్తు. తనైతే మంత్లీ వచ్చినప్పుడు అయితే చాలా సఫర్ అయిపోయేది. తను చూస్తే మాగే ఏడుపు వచ్చేదనమాట, అంత సఫర్ అయ్యేది తను. సో ఇంకా అలా ఉన్నప్పుడు అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా అలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, సఫర్ అయ్యే వాళ్ళు. మీకు తోచిన ఏమన్నా, మీకు తెలిసిన రెమెడీ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. సో గైస్ ఇక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ తీయలేకపోతే ఏం లేదు, తీస్తే రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.